ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుందండి, చాలా గట్టిగా డిస్టర్బ్ చేస్తుంది మిమ్మల్ని. అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అయినా కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అండ్ మీరు రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు అయితే కనుక, లేదా డీపెస్ట్ లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అయితే కనుక, ఆ ప్రీ ఇంటర్వెల్కే లేదా ఆ ఇంటర్వెల్ వచ్చే ఆ షాకింగ్ సీన్ ఏదైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసిన వాళ్ళు అయితే కనుక ఈ మీమ్ మీకు చాలా గట్టిగా వర్తిస్తుందండి. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. Hi guys, welcome back to Nowdo Talks, and here is the half spoiler review of the most heartbreaking movie of this year called Chennai Love Story. చెన్నై లవ్ స్టోరీ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ గురించి మాట్లాడాలండి. వాటర్ రైటింగ్ మ్యాన్, వాటర్ రైటింగ్. అసలు చాలా రోజులు అయిపోయింది రైటింగ్తోనే సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోవడం అనేది చాలా రేర్గా చూస్తాం మనం. ఎప్పుడో ప్రస్థానం అండ్ రీసెంట్గా మాయి సభ అని ఒకటి ఉంటుంది. కేవలం కన్వర్జేషన్స్ డైలాగ్స్లో ఉన్న డెప్త్ ద్వారానే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే ఈ సినిమా కూడా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయే టైంకి మనకు అసలు ఇంకా ఎక్కడో ఉంటాం మనం. అయ్యి బాబాయ్ మరి ఇంకో క్లాసిక్ బొమ్మ చూసేసాం, కల్ట్ క్లాసిక్, ఇంకా అయిపోయింది, ఇంకా అదిరిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటాం మనం. ఎస్పెషల్లీ ఆ ప్రీ ఇంటర్వెల్లో అద్భుతం. అసలు ఐ థింక్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ బేబీ ఇంటర్వెల్ ఎలా అయితే మాట్లాడుకున్నారో అలాగే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్. అండ్ ఆ ఇంటర్వెల్కి 10 నిమిషాల ముందు ఒక సీన్ వస్తుంది, ఒక సీక్వెన్స్ వస్తుంది. అది అద్భుతం. అసలు ప్రీ ఇంటర్వెల్ ఈ రెండింటి గురించి కొన్నాళ్ళ పాటు మాట్లాడుకుంటారండి. ఆ రేంజ్లో కొడుతుంది మీకు. అండ్ అగైన్ వాటర్ రైటింగ్ మ్యాన్. అసలు రైటింగ్ పరంగా అయితే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఇంకెళ్ళకి పగడ్బందీగా కూర్చున్నట్టున్నారు. డైరెక్ట్ ఆడియన్స్ గుండెలో కసక్కని గుచ్చుకోవాలని పెట్టారు. అద్భుతంగా ఉంటాయి, అసలు మామూలుగా గుచ్చుకోవు. అసలు ఒక్కొక్కటికైతే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నోడికైతే ఎక్కడో తగులుతూ ఉంటాయి. వేరే లెవెల్. అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ గుడ్ ప్యాక్డ్ అండి, చాలా గట్టిగా ప్యాక్ చేశారు. అండ్ అందరూ అంటున్నట్టే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది. అంటే ప్రొసీడింగ్కి కొంచెం టైం తీసుకున్నారు అనమాట. బ్యాంగర్ లాంటి క్లైమాక్స్ ఇవ్వాలి కదా, అందుకని కొంచెం టైం తీసుకుని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి బ్యాంగ్తో కొడతారనమాట. బాగుంటుంది. ఫైనల్లీ చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇలాంటి మూవీస్కి మీరు రివ్యూల వరకు రావాల్సిన అవసరం లేదండి, ట్రైలర్ చూసే వెళ్ళిపోవచ్చు. చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. అండ్ మంచి హిట్ బొమ్మ పడింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కుర్రోళ్ళందరూ కూడా కాలేజీలు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడానికి, స్కూల్స్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళడానికి ఒక మంచి సినిమా పడింది అనిపించింది. నాకు ఇప్పటికే చాలా కుతూహలంగా ఉంది. రేపటి నుంచి యూత్ ఈ సినిమాని ఏ రేంజ్లో హిట్ చేస్తారా, ఏ రేంజ్లో వెళ్తారా అని. అండ్ సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా నాకు కూడా అదే ఫీలింగ్ ఉందండి. ముందంటే ఏదో బేబీ సినిమా చేశారు, ఈ టీం అందరూ కలిసి ఓకే ఏదో చేశారు, ముందు బేబీ అయింది, ఇప్పుడు గోబీ అవుతుంది అనుకున్నాను. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ గౌరీప్రియ గారండి, ఓడి అమ్మ ఫీమేల్ యాక్ట్రెస్ తగలయ్యా, ఏమన్నా చేసింది ఈ అమ్మాయి, చంప అవతల పడేసింది. అసలు అతిశక్తి అనుకోకపోతే రాజారాణిలో మన నయనతార గారు ఎలా అయితే ఉంటారో ఎగ్జాక్ట్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ సీన్స్ ఏడ్చేటప్పుడు ఇంక యాజ్ ఇట్ ఈస్ నయనతార గారు లాగే ఉంటారు. అసలు అబ్బా చాలా బాగా చేసింది. వన్ మ్యాన్ షో అంటారు కదా, అలా సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళిపోయింది సినిమాని మొత్తం. కేవలం యాక్టింగ్తో కొన్ని మాడ్యులేషన్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ పెట్టేటప్పుడు, వేరే లెవెల్. అసలు ఐ థింక్ షీ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇండియన్ సినిమా అండి, అట్లీస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఈవిడ కనుక ఈ గ్రాఫ్ని ఇలాగే చూసుకుంటూ వెళ్ళిపోతే, యాక్టింగ్లో ఇలాగే వెళ్ళిపోతే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. చాలా రేర్గా చూస్తాం అనమాట ఆ పాత్రలకు. మరి అంత దారుణంగా వెళ్ళిపోయే వాళ్ళని చాలా రేర్గా చూస్తాం. ఐ థింక్ షీ ఈస్ వన్ ఆఫ్ దెమ్. నాకు చాలా బాగా అనిపించింది. అసలు సినిమా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరీప్రియ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆ యాక్టింగ్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, కొన్ని చోట్ల కోపంగా చూపించేది కానీ, ఆ ప్రేమ చూపించడం, ఆ పెయిన్, ఇదంతా అబ్బో వేరే లెవెల్లే. అసలు ఈ మధ్య యాడ చూసిన ఆడవాళ్ళు అంగామనే అబ్బో ఏలాస్తున్నారు. ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే, అందరూ ఇంటర్వెల్ గురించి, ప్రీ ఇంటర్వెల్ గురించి, లేకపోతే లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ గురించి, కిరణ్ అబ్బవరం గారి ఇన్నోసెంట్ యాక్టింగ్ గురించి అని ఎంతమంది అయితే చెప్తారో, దానికి ఒక మెట్టు పైనే గౌరీప్రియ గారి గురించి అని చెప్తారండి. ఇప్పటివరకు ఇప్పుడు చేసిన మూవీస్లో ఎన్ని బెస్ట్ మూవీస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మూవీ. కేవలం ఒక యాక్టర్స్ యాక్టింగ్తో ఒక సినిమాని ఎంతో ముందుకు నడిపించడం అనేది చాలా రేర్గా చూస్తాం మనం. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే నేను ఇంతలో చెప్పేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ ఏజ్కి ఉన్న చిన్నపాటి మెచ్యూరిటీకి అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ని, అది కూడా అన్ని మాడ్యులేషన్తో కూడుకున్న ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా అనిపించింది. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ కిరణ్ అబ్బవరం గారండి, అబ్బా ఎన్ని ఇయర్స్ అయిపోయిందో పాపం, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ కంబ్యాక్ కోసం, లేదా ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ కోసం, ఇలాంటి ఒక మంచి హిట్ కోసం ఎన్నాళ్ళు చాలామంది కలలుగా ఉన్నారో తెలియదు, కానీ ఫైనల్ ఆ రోజు వచ్చేసింది. హీ నైల్డ్ ఇట్ అండి. సినిమాకి సోల్ అంటే మనోడే. అసలు అబ్బా వేరే లెవెల్. అసలు చాలా బాగా చేశారు, చాలా ఇన్నోసెంట్గా చేశారు. చూస్తున్నంతసేపు పాపం అనిపిస్తుంది. అండ్ అలాంటి పాపిష్టి బతుకుల్లో కొన్ని మనకు కూడా ఉంటాయి అని చెప్పని ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా, ఒకప్పుడు నేనేరా బాబు అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా.
అది మిమ్మల్ని చాలా గట్టిగా ఏడిపిస్తుంది. అలానే అందరూ వలవల అని కూర్చొని ఏడ్చేస్తారని చెప్పట్లేదు. కొంతమంది కరుడు గట్టిన డాష్ గాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు. ఎదుట మనిషి చచ్చిపోతాను కానీ ఏడుపు రాదనమాట, అది ఎక్కడో చోట టచ్ అయితేనే కానీ. అలాంటి వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్స్ ఇందులో చాలా గట్టిగా ఉంటాయండి. రైటింగ్, ప్రొడక్షన్, గౌరీ ప్రియ గారు ఈ మూడు కూడా సినిమాని వేరే రేంజ్లో పెట్టాయి అనమాట. సినిమాకి ఏమైనా మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తే అది సెకండ్ హాఫ్ వరకే వస్తాయండి. ఫస్ట్ హాఫ్ ఇస్ ఎ పవర్ ప్యాక్ మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ అంతా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ చాలామంది చాలా చిన్న చిన్న మూవీస్తో వేరే మూవీస్తో పోల్చుతున్నారు. ఎందుకంటే ప్రేమ అంటాను ఇలా కొన్ని మూవీస్, ఎందుకులే కానీ స్పాయిలర్లు, ఇలా కొన్ని మూవీస్తో పోల్చుతున్నారు. కానీ యాక్చువల్లీ పోల్చడం కూడా కరెక్టేనేమో, బట్ నాకు తెలియదు. కానీ చూస్తున్న సేపు అయితే నాకు అసలు తెలియలేదండి. ఎస్పెషల్లీ 3 hours ఉంటుంది సినిమా, 3 గంటలు. అసలు టైం ఎలా వెళ్ళింది, ఎలా వచ్చింది అనేది కూడా తెలియలేదు. లాస్ట్ టైం అన్ని గంటలు కూర్చొని చూసిన సినిమా ఇంట్రెస్టింగ్గా అర్జున్ రెడ్డి సినిమా చూసి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అరే ఈ మూవీ 3 hours 3 hours 10 minutes అంటారా అని చెప్పాను. అవునా అంతసేపు చూసామా మనం అన్న ఫీలింగ్ వచ్చింది. సో అలా తెలియకుండానే ఈ 3 hours కూడా మీకు చాలా గట్టిగా టైంపాస్ అవుతుంది. మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుంది అండ్ డిస్టర్బ్ చేస్తుంది, హాంట్ చేస్తుంది, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ సినిమాకి కనపడని 4వ సింహంలాగా అతి పెద్ద బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ అండి. మణిశర్మ గారు ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారు, వేరే లెవెల్లో ఇస్తారు. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ అండి. అట్లీస్ట్ ఈ లవ్ స్టోరీస్. ఇంకా రానున్న రోజుల్లో అంత పెద్ద మూవీ ఏం లేదు కానీ, ఇలాంటి ఇండిపెండెంట్ మూవీస్ అలాంటి ఏం లేవు కానీ, సో ఉన్నంతలో ఇది బెస్ట్ అండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. ఎస్పెషల్లీ యూత్కి, కుర్రోళ్ళకి మామూలుగా తగలదు సినిమా, వేరే లెవెల్ ఉంటుంది. అంటే టార్గెట్ ఆడియన్స్ కూడా వేయలే కాబట్టి చాలా గట్టిగా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ మీద ఇప్పటికీ కొన్ని మిక్స్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని త్వరలోనే మార్చేస్తారు అనుకుంటున్నాను, తగ్గించేస్తారేమో అనుకుంటున్నాను, చూడాలి మరి. అండ్ మంచి సీన్స్ తీసేస్తేనే ప్రాబ్లం. అలాంటి సీన్స్ ఏం తీయకుండా ఉండాలంటే కనుక మీరు ముందే వెళ్ళి చూసేయండి సినిమాని. సో ఫైనల్లీ చెన్నై లవ్ స్టోరీ అనేది 1 man షో అండి. ఐ మీన్ 1 woman షో. గౌరీ ప్రియ గారు చాలా బాగా చేస్తారు. ఆవిడ కోసమైనా కానీ ఒకసారి మూవీకి వెళ్ళండి. మంచి హార్ట్ ఫెల్ట్ ఉంటుంది, బ్రేక్ అయ్యి కొద్దిగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి రావచ్చు. ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ కలిసి సినిమా విపరీతమైన పిచ్ ఉన్న ఇద్దరు కలిసి ఆ సినిమాలో ఉన్న వర్క్స్ని డివైడ్ చేసుకుని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నేను చూసుకుంటాను, రిలీజ్ అండ్ వాటికి సంబంధించి నువ్వు చూసుకో, రైటింగ్ విభాగంలో నేను ఉంటాను, సినిమాటోగ్రఫీ ప్రెజెంటేషన్లో నువ్వుండు, ఇలా కొన్ని విభాగాలు అన్నీ చేసి సినిమాని ప్రతి సీన్లోనూ చెక్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో జనాల గుండెలకు డైరెక్ట్గా గుచ్చుకునేలాగా ప్లాన్ చేసి కరెక్ట్గా వదులుతారనమాట. అలాంటప్పుడే ఇలాంటి క్లాసిక్ సినిమాలు బయటకు వస్తూ ఉంటాయి. అండ్ అలాంటి వాటిల్లో ఒకటే ఈ చెన్నై లవ్ స్టోరీ అండి. లాస్ట్ అండ్ ఫైనల్లీ 150 రూపీస్కి ఇంత మంచి లవ్ స్టోరీ వర్త్ హ్యాపీగా వెళ్ళి చూసొచ్చేయండి. చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముఖ్యంగా డిప్రెషన్లో, లవ్ ఫెయిల్యూర్లో ఉన్న మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ మూవీస్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.